హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. నేను ఈరోజు ఎగ్ బోండా చేయాలనుకుంటున్నాను. చూడండి, ఎగ్స్ అన్నీ ఉడికించి నేను శనగపిండిలోకి వేసేసా. వంట సోడా కాస్తంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసేసింటి. ఇందులోకి వేసాడు. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి వేయించుకుంటే చూడండి ఎంత టేస్ట్గా ఉంటాయి. సింపుల్గా బజ్జీ చేసుకున్నంత టైమే సరిపోతుంది. ఎంత సూపర్గా గోడ్లోటే ఉడికించుకుంటే అయిపోయి. చూడండి, ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్ ఎంతో టేస్టీగా ఉంటాయి. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సూపర్గా ఉంటాయి టేస్ట్. డీప్ ఫ్రై చూడండి, ఇలాగా ఆయిల్ మొత్తం ఇలాగా నురుగు వచ్చిన తర్వాత ఫుల్గా వేగిపోతున్నాయని అర్థమైపోతుంది. మొత్తం తీసేద్దామండి ప్లేట్లోకి. సూపర్ టేస్ట్ ఉంటాయి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. సింపుల్గానే అయిపోతాయి. ఎప్పుడు మనం మిరపకాయ బజ్జీలే చేస్తాం కదా, ఇలా ఒకసారి ట్రై చేస్తే సూపర్ ఉంటాయి. స్నాక్స్ లాగా తినచ్చు. అన్నం పప్పులకు నంచుకోవచ్చు అని నేను చేసుకున్నా. ఇలాగా చూడండి, ఇలాగా గార్నిష్ చేస్తే సూపర్ టేస్ట్ ఉండే. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.